ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. ఇదేంటో తెలుసండి, నాకు తెలుసు నేను యూజ్ చేయలేదు, అందుకే అటు ఇటు తిప్పుతున్నాను. తిరగలి మనకి ఈ రోజుల్లో ఉన్న జనరేషన్కి అయితే ఇదేంటో అస్సలు తెలియదు కదా. మా మదర్ వాళ్ళు అయితే ఇప్పటికీ యూజ్ చేస్తున్నారు ఇది, అందుకే నేను కూడా ట్రై చేసేసాను. చూసారా, చాలా సింపుల్గానే ఉందండి. ఇప్పుడైతే పిల్లలు జాగింగ్ ఎక్సర్సైజులు అవి ఇవి జిమ్లకి వెళ్తున్నారు కదా, అప్పుడు ఏదీ లేదండి. ఇంట్లో పని అయిపోయేది, ప్లస్ ఫుల్ బాడీ ఎక్సర్సైజ్ కూడా అయిపోయేది. ఎవరైనా ఉన్నారండి ఇది వాడేవాళ్ళు. బట్టలు ఇప్పుడు మనకు వాషింగ్ మిషన్ వచ్చింది, వీటికి మిషన్లు వచ్చేసాయండి ఆడడానికి అన్నీ, ప్రతి దానికి అలాగే చాలా సింపుల్గా అయిపోయేది. అప్పుడైతే ఏమీ లేవండి, ఇవి చేసేవారు, ఫుల్ బాడీ ఎక్సర్సైజ్ అయ్యేది. తినడానికి మనకు ఐటమ్స్ అయితే రెడీ అయిపోయాయి. ఇడ్లీ పప్పు అయితే చూసారు ఎంత బాగా వచ్చేసిందో. మనకి ఇందులో గింజలు వేసి ఇలా తిప్పామంటే తిరగల్లో 2 గింజలుగా అయిపోతుంది. పప్పులు అయిపోతుందండి, 2 పప్పు కాన. మనకి పప్పు అయితే తెలుసు కదా, మినపప్పు, గుళ్ళపప్పు కాకుండా పప్పు, అలా 2 పప్పులుగా అయిపోతుందండి. మనం గుళ్ళపప్పు వాడతాము, సింపుల్గా అయిపోతుంది, టైం ఉండక తొక్క కడగడానికి. కానీ ఇవి తొక్క కడిగి ఈ పప్పు వాడితే చాలా మంచిది. కానీ టైం ఉండదు కదా, అసలు టైం లేదు, ఈ రోజుల్లో టైం లేదు, తినడానికే టైం లేదు, ఎంత చేయడానికి ఎక్కడ టైం ఉంటుంది ఎవరికన్నా. నాకైతే ఇప్పుడు వడాలని ఉందండి, వండుకొని తినడానికి కూడా టైం ఉండట్లేదు, అంత బిజీ లైఫ్ అయిపోయింది. అందుకే అన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా అలాగే వచ్చేస్తున్నాయి. ఇదైతే తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఆ రోజుల్లో అయితేనే ఇవే వాడేవారండి. చూసారా, పప్పు మినపప్పు మనకి ఇలా వేసి తిప్పితే మాత్రం 2 గింజలు అయిపోతుంది, ఎంతో టైం తీసుకోలేదు. చూసారు, ఇప్పుడు నేను వేస్తున్నాను, ఇవి తిప్పుతున్నాను, చూడండి ఎంత సింపుల్గా ఎంత ఇదిగా అయిపోయిందో. 2 సార్లు వేసింది కదా, అవి మొత్తం కిందకి వెళ్ళిపోతాయి. చూడండి, అన్నీ అయిపోయి లాస్ట్ కిందకి వెళ్ళిపోతాయి. అది చూసారా, కింద చెక్క అయితే కనబడుతుంది, చిన్నది మధ్యలోని కర్ర, కిందకి మొత్తం వెళ్ళిపోయింది. ఇంకా పప్పు ఇలా 2 పప్పులుగా అయిపోద్దండి. గింజ అయితే ఎంత బాగా అయిపోయాయి చూసారా. ఇవన్నీ అయితే మా అక్క అయితే ఇసిరేసింది. ఇప్పుడున్న జనరేషన్ తెలుసుకుంటారని పెట్టాను. ఇప్పటికీ ఇవి యూజ్ చేసిన వాళ్ళు ఉంటే నాకు కామెంట్ చేయండి ఎవరైనా. ఇది వాడడం ఏం పెద్ద కష్టం కాదండి, చాలా సింపుల్గా అయిపోతుందండి. ఇది చాలా మంచిదండి బాడీకి ఎక్సర్సైజ్. కానీ టైం ఎక్కడ ఉంటుందండి ఎవరికన్నా. నాకైతే చూసారా, అటు ఇటు జరిగిపోతుంది రాక, ఎలా చేయాలో తెలియక. లాస్ట్లో అయితే మధ్యలో గింజలు ఉండిపోకుండా అటు ఇటు ఇలా చేసి పప్పు అయితే వేసి చేస్తారు. నాకు తెలియదండి, మా మదర్ చెప్తుంటే చేశాను. చూసారా ఎంత సింపుల్గా అయిపోయింది. దీన్ని ఇష్టపడే వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. ఇది నేనైతే యూజ్ చేయలేదు, ఇది తెలుసు తిరగలని తెలుసు, కానీ యూజ్ చేయలేదు ఇప్పుడు కూడా. ఇప్పుడైతే బాగా వాడాను. చిన్నప్పుడు ట్రై చేసినా కానీ పెద్దగా ఐడియా లేదు నాకు. వాడేవారు ఇంట్లో ఉంది, కానీ నేనైతే ఇసరలేదు అంతే. పప్పు అయితే ఇలా సరిగేసి రెడీ చేసేస్తారు మొత్తం అంతా. పప్పు చూసారా, సరిగేస్తే ఇలా నీట్గా వచ్చేస్తుంది.